కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున నంద్యాల ప్రాంతీయ రవాణా కార్యాలయం అన్ని పాఠశాల మరియు కళాశాల యాజమాన్యాలకు అలాగే ప్రైవేట్ పాఠశాల బస్సు యజమానులకు వారి రవాణా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తాజాగా ఉండేలా చూసుకోవాలని నంద్యాల జిల్లా అధికారి ఐశ్వర్యారెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు బిజీ షెడ్యూళ్లకు అనుగుణంగా ఆర్టీఓ చర్యలు తీసుకుంది. విద్యార్థులు, పాఠశాల నిర్వాహకులు మరియు పాఠశాల విద్యార్థుల రవాణాదారుల సౌలభ్యం కోసం ప్రభుత్వ సెలవు దినాలలో పాఠశాల బస్సులు మరియు వ్యాన్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పునరుద్ధరణను కొనసాగించాలని రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి తెలిపారు. వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అన్ని స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా, ఈ టైంని మీరు బాగా సీరియస్గా యూజ్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేదా, ఆయిల్ కానీ ఇంజిన్ కానీ లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతూ ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి. అలానే పిల్లలు కూడా స్కూల్ స్టూడెంట్స్ కాదు, పీపుల్ హూ కేమ్ ఆఫ్ లీగల్ ఏజ్ 18 years వచ్చిన వాళ్ళు కూడా లైసెన్స్కి అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వెకేషన్ని మీరు బాగా ప్రొడక్టివ్గా వాడండి. డ్రైవింగ్ నేర్చుకోండి. వచ్చి మా దగ్గర 1 monthలో DL టెస్ట్ అటెండ్ అయిపోవచ్చు. లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ డ్రైవింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్. ఇప్పట్లో ప్రతి ఒక్కరికి రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. లేకపోతే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీదనో. ఏదైనా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఇంకొకరికి ఫోన్ చేయడమో, ఆటో కోసం వెయిట్ చేయడమో అవన్నీ కాకుండా డ్రైవింగ్ మీకే వస్తే మీరే మీ ఇంట్లో వాళ్ళకి సహాయంగా నిల్చోవచ్చు. అండ్ ఫార్మల్గా నేర్చుకోండి. జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ద్వారా నేర్చుకోవడం అనేది చెయ్యొద్దు. ఎందుకంటే మీకు ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అవి అనేవి తెలియవప్పుడు ఊరికేదో డ్రైవింగ్ నేర్చుకున్న ర్యాష్ రేస్ కోసం ఏమంటారు నైట్ టైం అట్లా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు జస్ట్ ఊరికే డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అని అనుకోవద్దు. ప్రాపర్ గా రోడ్ సేఫ్టీ సైన్స్ ఏంటి, ఒక రోడ్ లో మీరు వెళ్ళేటప్పుడు ఒక సైనేజ్ ఎట్లా, దాని మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్ గా తెలియాలి. సో ఫార్మల్ గా నేర్చుకోండి. ఈ వెకేషన్ ని మీరు చాలా ప్రొడక్టివ్ గా వాడుకోండి. అంతేనండి. నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.